హాయ్ వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది, ప్రతి రోజుకి ఒక స్పెషల్ ఉంటుంది. అలాగే ప్రతి పండక్కి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలాంటి స్పెషల్ డే అయిన కార్తీక పౌర్ణమి రోజు ఒక స్పెషల్ రెసిపీ మీకు అందించడానికి మన షెఫ్ స్పెషల్ రెడీగా ఉంది. ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో ఒక స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మన షెఫ్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ వెల్కమ్ షెఫ్ మధుసూదన్ రావు గారు. హలో. హలో. హాయ్ మధుసూదన్ గారు. హాయ్. హలో. హౌ ఆర్ యు? ఐమ్ సూపర్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థాంక్యూ వెరీ మచ్. అట్లనే ప్రేక్షకులకు కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. yes, మరి ఈ స్పెషల్ డే రోజున మాకు ఒక స్పెషల్ రెసిపీ పరిచయం చేయాలి. ఏంటి ఆ స్పెషల్ రెసిపీ? మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక వెజిటేరియన్ డిష్ చెప్తే ప్రతి ఒక్క ఇంట్లో కూడాను అది నోరూరించే వంటది. ఏంటా వంట? వెజిటేరియన్ లో ఏంటా వెజిటబుల్? గుత్తి వంకాయ కూర. ఓ వంకాయ. వెజిటబుల్స్ లో కింగ్ ఎవరు అంటే చెప్పేసి దాన్ని కదా. వంకాయ అనొద్దు, గుత్తి వంకాయ. గుత్తి వంకాయ అన్నమాట. సో గుత్తొంకాయ గురించి అందరికీ తెలుసు. గుత్తొంకాయ గురించి ఇంకా చాలా విషయాలు చెప్తారంటే ఎలా చేసుకోవాలో కూడా ప్రిపేర్ చేస్తారు. సో మొత్తానికి దీని పేరు గుత్తొంకాయనా? గుత్తొంకాయ కూర. గుత్తొంకాయ కూర. ఓకే, మరి ఈ గుత్తొంకాయ కూర చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసిద్దాం. గుత్తొంకాయ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు ½ kg, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు ½ కప్, టొమాటో ముక్కలు ½ కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ½ టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు 1 టేబుల్ స్పూన్, కారం, ఉప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర ½ టేబుల్ స్పూన్, ఆవాలు, ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు, పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్స్, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్స్, పసుపు. గుత్తొంకాయ కూర చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. సో షెఫ్ గారు, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. సో మనం ఇప్పుడు ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే గుత్తి వంకాయ కదా. ఓకే. వంకాయ కూడా మంచిగా వేగాలి, ఇంకా మసాలా కూడా మంచిగా కుక్ అవ్వాలి. అందుకే ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాం. జీలకర్ర ఒక ½ స్పూన్ వేసుకుందాం. అట్లనే ఆవాలు ఒక ½ స్పూను. ఓకే. ఇప్పుడు మనం ఒక ½ బౌల్ ఉల్లిపాయ ముక్కలు ఒక స్మాల్ బౌల్ తోని చిన్న చిన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు మనం వేసుకుందాం. ఓకే, ఒక ½ కప్ ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నాం. ఓకే. ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయినాయి. కొంచెం లైట్ గా కలర్ రావాలి, ఇంకొంచెం గోల్డెన్ కలర్ లో వస్తే బాగుంటుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ లైట్ కలర్ వచ్చి ఇప్పుడు మనం లైట్ గా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుందామండి. ఒక ½ స్పూన్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. సన్నగా తురుక్కున్న టమాటాలు ఇవి. మనం టమాటాలు వేసుకున్నాండి. స్లో ఫ్లేమ్ లో మంచిగా వాటర్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసి కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం కొంచెం లైట్ గా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ప్లస్ టర్మిక్ పౌడర్, పసుపు వేసుకుంటే ఆ టమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. తగినంత సాల్ట్ వేసుకుంటాం, ఒక ½ స్పూన్. అట్లనే పసుపు ఒక ½ స్పూన్ పసుపు వేసుకుంటాం. నెక్స్ట్ స్లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే టమాటోలో ఉన్న వాటర్ బయటకు వచ్చి మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు అందులోనే మనం వంకాయలు వేసి లైట్ గా వేపుతాం అనమాట. ఇప్పుడు సో ఆయిల్ లో కాసేపు ఫ్రై చేసుకోవాలి, లైట్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం కారం వేసుకుందాం అండి. కారం వేసుకుంటే ముక్క ఉడికేటప్పుడు కూడా కారం అట్లనే పడుతుంటది. ఒక ½ స్పూన్ కారం వేసుకుందాం. సో ఆయిల్ యాక్చువల్లీ వంకాయ త్వరగా కుక్ అయిపోతుంది కదా.
ఇప్పుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం కొంచెం వాటర్ కూడా వేసుకుని కాసేపు మొగ్గు పెట్టుకుందాం అంటే మూత పెట్టుకుని ఆవిరి పట్టించుకుంటే ఇంకా ఫాస్ట్ గా అవుతుంది అనమాట. మీరేం మసాలా సస్పెన్స్ మసాలా అది ఇంకా సస్పెన్స్ వస్తుంది కదా. ఎస్, ముందైతే మగ్గించుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం కొంచెం లైట్ గా వాటర్ వేసుకుందాం. ఓకే, మనం హై ఫ్లేమ్ లో పెట్టుకుని సో ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుని ఒక 5 minutes వరకు కుక్ చేసుకుందాం. ఓకే, వంకాయ ఉడికింటుందా మగ్గింటుందా లేదా? ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. అవునా, చూద్దాం మరి. టైం తో కుకింగ్ చేస్తా. ఓ, సో ఎంత టైం అయింది ఇప్పటికి? 5 minutes. సో 5 minutes లో వంకాయ కుక్ అయిపోవాలి. 110% అండి. yes, చూద్దామా? యా ప్లీజ్. ఉడికిపోయింది. కరెక్టేనే, టైం మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఇది తీసి అక్కడ పెట్టండి మీ చేత్తో. ఓకే, ఎస్, అప్పుడప్పుడు మీకు కూడా పని చెప్పాలి కదా. అంటే నేను చేయట్లేదనా? చేస్తున్నారు. ఆల్మోస్ట్ వంకాయ ఉడికిపోయింది కదా. ఓకే, ఈ టైంలో మనం చింతపండు వాటర్ వేసుకుందాం. సో చింతపండు వాటర్ అందుకే ముందు యాడ్ చేయలేదు. ముందు యాడ్ చేస్తే వంకాయలు ఉడకవు. నోట్ దిస్ పాయింట్. సో వంకాయ కూడా గట్టిగా అయిపోతుంది. సో చింతపండు వాటర్ మనం వేసుకుందాం అండి. ఒక స్పూన్ చింతపండు వాటర్ వేసుకుందాం. సో అట్లానే కలుపుకుందాం లైట్ గా. కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు. ఓకే, స్టార్టింగ్ ఇందులో కరివేపాకు లాస్ట్ వర్డ్ లో చెప్పాను కదా, ఎప్పుడైనా కూడా కరివేపాకు ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకుంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది. సో మనం ఒక 10 to 15 నెంబర్స్ కరివేపాకు వేసుకున్నాం. సో లైట్ గా వంకాయలతో పాటు కరివేపాకును కూడా కుక్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది వేరుశనగ పలుకులు ఉంటాయి కదా, పల్లీలతో పౌడర్. ఓకే, సో పల్లీ పౌడర్ ఏమొచ్చి మనం ఇప్పుడు వేసుకుంటున్నాం అన్నమాట. సో టేస్ట్ కూడా చాలా బాగుంటది. నెక్స్ట్ నువ్వుల పొడి. నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులని కూడా మంచిగా లైట్ గా రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటివి మన ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఇది స్టాక్ ఉంటుంది. సో ఇది 2 spoons వేసుకుందాం. సో అట్లానే ధనియాల పొడి. సో మనం ఏదైతే పేస్ట్ చేసుకుంటామో ఆ పేస్ట్ ఐటమ్స్ అన్ని కూడా మనం పౌడర్ లాగా యూజ్ చేసుకుంటాం అనమాట. సో ధనియా పౌడర్ కూడా 1 spoon వేసుకుందాం. నెక్స్ట్ డ్రై కొబ్బరి పౌడర్. మనం ఒక 2 spoons డ్రై కొబ్బరి పౌడర్ వేసుకుందాం. సో యాక్చువల్లీ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది. ముద్దగా మంచిగా ఉంటది అనమాట. సో అన్నంతో కలుపుకొని తినేటప్పుడు కూడా చాలా ఉంటుంది. లైట్ వాటర్ వేసుకొని ఫ్యూ మినిట్స్ కుక్ చేస్తే ఆ కొబ్బరి ఇంకా ధనియా పౌడర్ వేసాం కదా, అది కూడా మంచిగా కుక్ అయిపోతుంది. చాలు. సో మళ్ళీ లిడ్ పెట్టుకుందామా? లైట్ లిడ్ పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. లిడ్ పెట్టుకుందామా? మధు గారు, ఇది ఉడికి ఉంటుందా? ఆల్మోస్ట్ రెడీ కూడా అయిపోయిందండి. అయితే చూద్దాం ఒకసారి. చూడండి ఎంత గుమ్మగుమ్మలాడే సో గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. నేను కూడా చాలా రెడీగా ఉన్నాను టేస్ట్ చేయడానికి. ఎంతో గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర రెడీ. సో గుత్తి వంకాయకి కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకుందాం. అలంకరణ ఇంపార్టెంట్ కదండి. అవును కదా. సో అలంకరణతో పాటు టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదండి, గుమగుమలాడే గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసిద్దాం. గుత్తొంకాయ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 kg, నూనె 3 tablespoons, ఉల్లిపాయ ముక్కలు 1/2 cup, టొమాటో ముక్కలు 1/2 cup, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 tablespoon, చింతపండు గుజ్జు 1 tablespoon, కారం, ఉప్పు, ధనియాల పొడి 1 tablespoon, జీలకర్ర 1/2 tablespoon, ఆవాలు, ఎండు కొబ్బరి 2 tablespoons, కరివేపాకు, పల్లీల పొడి 2 tablespoons, నువ్వుల పొడి 2 tablespoons, పసుపు. గుత్తొంకాయ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకుని నూనె వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి
గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసి స్లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. కుక్ అయిన టొమాటో మిశ్రమంలో వంకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం, వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసి కలుపుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకొని కాస్త కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరి కాసేపు కుక్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే గుత్తొంకాయ కర్రీ రెడీ. గుత్తొంకాయ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు టేస్ట్ చేయడానికి నేను రెడీ. ఎస్, నేను మీరు అది ఏం చెప్తారో వినడానికి కూడా రెడీగా ఉండండి. ఏం చెప్తారు? ఎస్, మీరు ఇంట్లో గుత్తొంకాయ చేశారన్నారు కదా, సో నా గుత్తొంకాయ కూర ఎట్లుందో ష్యూర్ మీరు చేసింది ఎట్లా ఉంటుందో చెప్పండి. ఇందులో మసాలా అనేది ఇంపార్టెంట్. ఎస్, కమ్మగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. నువ్వులు పల్లీల పౌడర్ మొత్తం అంటే ఈ మసాలాకి ఎక్కువ యాడ్ చేసింది అంటే ఈ రెండు ఫ్లేవర్స్. సో నిజంగా నువ్వులు పల్లీల పొడి యాడ్ చేస్తే సూపర్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అందుకే ఇంట్లో మనం యాడ్ చేసుకున్న దాంట్లో మనం కొబ్బరి, ధనియాల పొడి ఇలాంటివి యూజ్ చేస్తాం, కానీ నువ్వులు పల్లీలు నెగ్లెక్ట్ చేస్తాం, ఎందుకు లేని అనుకుంటాం. బట్ ఇందులో రెండు యాడ్ చేయడం వల్ల అసలు టేస్టే మారిపోయింది, సూపర్ గా ఉంది. సో మేము చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్. మాకు తెలిసిన రెసిపీస్ అయినా కూడా కొంచెం కొత్తగా ట్రెండ్ కి తగ్గట్టు కొంచెం క్రియేటివ్ గా చూపిస్తున్నారు కదా, అది నాకు బాగా నచ్చింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, కొత్త రెసిపీ అంటే మనకు తెలిసిందే అయినా కొత్తగా నేర్చుకున్నాం అంటే కొత్త రెసిపీ కదా. సో ఇది గుత్తొంకాయ కర్రీ, తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి, ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. ఇది ఇవాళ షెఫ్ స్పెషల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బాయ్.